హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. మనకి కావాల్సిన క్రాఫ్ట్ మెటీరియల్స్ అక్కడ చూస్తున్నారు కదా, ఆ ఐటమ్స్ అనేది మీరు ఫస్ట్ తీసి పెట్టుకోండి. ఏదైతే మనం చార్ట్ పేపర్ తీసుకున్నాం కదా, ఆ చార్ట్ పేపర్ మీద 15 సెంటీమీటర్ విడ్త్ అండ్ 20 సెంటీమీటర్ లెంత్ తోటి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ల్యాంటర్న్ షేప్ అనేది మనం డ్రా చేసుకున్నాము. సో ఈ మోడల్లో నేను ల్యాంటర్న్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దట్ మీన్స్ రంజాన్ స్పెషల్గా మనము ఈరోజు ల్యాంటర్న్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ నేను ఒక గిఫ్ట్ ఐటమ్ చేసి చూపించాను కదా, సో ఇది ఇంకొక మోడల్ అనమాట. ఏదైతే మనం ల్యాంటర్న్ షేప్ కట్ చేసుకున్నామో దానికి ఇలా గ్లూ అంటించి మనము థర్మాకోల్ మీద పేస్ట్ చేస్తామన్నమాట. చూడండి, ఏ విధంగా మనము చార్ట్ పేపర్ మీద ల్యాంటర్న్ షేప్ కట్ చేసి థర్మాకోల్ మీద ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే క్యాండిల్ వెలిగించేసి నీడిల్ తీసుకొని నీడిల్ని హీట్ చేస్తూ థర్మాకోల్ అనేది కట్ చేసుకుంటాను. ప్రీవియస్ ప్రాసెస్లో కూడా చూసారు కదా, సో నేను ఈ ప్రాసెస్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. బికాస్ ఎందుకంటే మనము ఇలా మెల్ట్ చేసుకుంటూ థర్మాకోల్ కట్ చేయటం వల్ల డస్ట్ అనేది మనకి ఎక్కువ ఉండదు. అదే కట్టర్తో కట్ చేసామంటే మనకు డస్ట్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. థర్మాకోల్ పీసెస్ అనేది సపరేట్ అవుతూ ఉంటాయి. ఇలా కట్ చేయటం వల్ల థర్మాకోల్ పీసెస్ అనేది మనకు సపరేట్ అవ్వదు. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. సేమ్ అదే ప్రాసెస్ అనేది ఇక్కడ నేను చేస్తున్నానన్నమాట. చూడండి ఎంత ప్రాపర్గా మనము థర్మాకోల్ని కట్ చేసేసాం కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు థర్మాకోల్ మనం కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో వాటికి ఫైన్ షేప్ ఇస్తున్నామన్నమాట. సో ఎడ్జెస్ ఈ విధంగా కట్ చేయటం వల్ల మనకు నైస్ లుక్ వస్తుంది. చూస్తున్నారా, కట్టర్ తీసుకొని ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో వాటికి ఫైన్ షేప్ ఇస్తున్నాను అనమాట. ఇలా ఫైన్గా షేప్ ఇవ్వటం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ గిఫ్ట్ మోడల్లోనే మనకు అట్రాక్షన్ లుక్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా కటింగ్ చేస్తున్నానా అని చెప్పి. ఇక్కడ నేను ఈ షేప్లో ల్యాంటర్న్ అనేది తీసుకున్నాను కదా, మీకు కావాలంటే షేప్ అనేది చేంజ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే మీకు రిలేటెడ్ వీడియోస్ అనేది నేను క్రాఫ్ట్ ప్రిపేర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మీరు చూస్తూ వెళ్ళిపోతున్నారంటే నాకు మోటివేటివ్ ఉండదు కదా. సో ఇక్కడ చూస్తున్నారా, మన ల్యాంటర్న్కి బేస్ కావాలి కదా, ఆ బేస్ని ఇలా సర్కిల్లో నేను కట్ చేసుకుంటున్నాను. సో మనం కటింగ్ అంతా ఓన్లీ నీడల్ హీట్ చేసుకొని కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఓన్లీ ఎడ్జెస్ ఫినిషింగ్ ఒక్కటే కట్టర్ యూస్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ ప్లేసులో అంతా మనం నీడల్ హీట్ చేసుకుంటూ కటింగ్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ సర్కిల్స్ మనం 2 పీసెస్ అనేది తీసుకోవాలి. చూసారా, 1 ప్రిపేర్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే మెజర్మెంట్తో ఇంకోటి మనం కట్ చేసుకోవాలి సర్కిల్ అనేది. ల్యాంటర్న్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. ఫైనల్ వరకు స్కిప్ చేయొద్దు. సో లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. సో ఇంట్లో ఉన్న బేసిక్స్ థింగ్తో ఇంత బ్యూటిఫుల్ క్రాఫ్ట్ కూడా మనం ప్రిపేర్ చేయొచ్చా అని రియలైజ్ అవుతారనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 సర్కిల్స్ చేసేసుకున్న తర్వాత వాటిని కూడా ఎడ్జెస్ ఫైన్ లుక్ కోసము ఈ విధంగా కట్ చేస్తున్నామన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత 2 సర్కిల్స్ని మనము పేస్ట్ చేసుకోవటమే. చూస్తున్నారు కదా ఏ విధంగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను. సో కటింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, గ్లూ వేసేసి 2 సర్కిల్స్ మనం ఫస్ట్ పేస్ట్ చేసుకుంటున్నాం. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఏదైతే ల్యాంటర్న్ షేప్ మనం కట్ చేస్తున్నాం కదా, ఆ డౌన్ సైడ్ ఎడ్జెస్కి ఇలా ఎక్కడైతే పోల్ పెట్టుకోవడానికి ఉంటుందో అక్కడ మనము ఇలా స్లాట్స్ అనేది కట్ చేస్తున్నాం అన్నమాట. సో మన ల్యాంటర్న్ ఎడ్జెస్ అనేది ఈ స్లాట్లో పెట్టామంటే కరెక్ట్గా స్టిక్ అయిపోయే విధంగా ఇలా స్లాట్స్ అనేది మనము ఇచ్చామన్నమాట. ఇప్పుడు చూసారా, ఆ మిడిల్లో మనం ఇలాగా గ్లూ వేసేసి జస్ట్ మనం ఏదైతే డిజైన్ కట్ చేస్తున్నాం కదా ల్యాంటర్న్ డిజైన్, దాన్ని
ఇక్కడ ఏవైతే మనం కట్ చేసుకున్నాం కదా స్లాట్స్ వాటిలో పెట్టామన్నమాట. ల్యాంటర్న్ మిడిల్ పోర్షన్ ఉంది కదా, ఆ మిడిల్ పోర్షన్లోనే మనము మూన్ అండ్ స్టార్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఎక్స్ట్రా మెజర్మెంట్కి పోకుండా, ఎక్కడి నుంచో మళ్ళీ థర్మాకోల్ తీయకుండా, మళ్ళీ మనం ఏదైతే కట్ చేసున్నామో ఎక్స్ట్రా పీస్ అనేది సెంటర్ పోర్షన్ వేస్ట్ అయింది కదా, ఆ వేస్ట్లోనే ఇక్కడ మూన్ స్టార్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. సో దీన్ని కూడా నేను నీడిల్ హీట్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో ఈ నీడిల్ ప్రాసెస్ అనేది మీకు డిఫికల్టీగా ఉంటే కట్టరే యూజ్ చేసుకోండి. కట్టర్ తోటి స్లో ప్రాసెస్లో కట్ చేసినా కూడా మనకు కటింగ్ అయిపోద్ది అనమాట. చూసారా ఏ విధంగా నేను స్టార్ అండ్ మూన్ కట్ చేసుకున్నాను. దీన్ని మనము ల్యాంటర్న్కి సెంటర్లో థ్రెడ్ తోటి ఫినిషింగ్ ఇస్తామన్నమాట. ఫైనల్ వర్క్ స్కిప్ చేయొద్దు. బ్యూటిఫుల్ ల్యాంటర్న్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు అని మీరే ఫీల్ అవుతారు. చూసారా ఈ విధంగా మూన్ అండ్ స్టార్ ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇక్కడ కలరింగ్ పాట్కి వచ్చాము. బేస్ వచ్చేసి నేను బ్లాక్ కలర్తో ఫుల్ ఫినిష్ ఇచ్చేసానమాట. సో ఏదైతే సర్కిల్స్ మనం కట్ చేసాం కదా, ఆ సర్కిల్స్కి ఫుల్ బ్లాక్ కలర్ అప్లై చేసాము. అండ్ ఇక్కడ రంజాన్ ఫెస్టివల్ కాబట్టి నేనేం చేశానంటే ల్యాంటర్న్ షేప్కి గ్రీన్ కలర్ అనేది ఇస్తున్నాను. సో మీకు ఇక్కడ వచ్చేసి మనం రంజాన్కి కాకుండా ఇంట్లో కోసం చేసుకున్నామంటే డిఫరెంట్ కలర్స్ ఇవ్వండి. బికాజ్ ఇది వచ్చేసి నేను గిఫ్ట్ పర్పస్గా ఈ విధంగా కలర్స్ అనేది ఇచ్చానమాట. నేను ముందర స్టడీ టేబుల్ ఒక వీడియో చేశాను, ఎలాంటి కలరింగ్ అయినా కూడా మనం సింపుల్గా క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకున్నానని చెప్పి నా వీడియోస్కి వెళ్ళి చూడండి, స్టడీ టేబుల్ వీడియో. సో మనం లాస్ట్లో ఏం చేస్తున్నామంటే ఇలా మెటాలిక్ కలర్ పౌడర్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్, దాంతో ఫినిషింగ్ ఇస్తున్నామన్నమాట. సో ఇక్కడ డిజైనింగ్ అనేది మీ ఇష్టము, మీకు నచ్చిన డిజైన్స్ మీరు వేసుకోండి. ఇక్కడ జస్ట్ నేను గోల్డ్తోనే ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. సో ఫైనల్గా లుక్ ఎలా వచ్చిందో చూడండి. అండ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్తోనే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఫైనల్గా డ్రై అయిపోయింది కదా, డ్రై అయిపోయిన తర్వాత చూడండి, నీడలు థ్రెడ్ తీసుకొని మన దగ్గర ఏమన్నా బీడ్స్ ఉంటాయి కదా, అంటే పూసలు ఏమన్నా ఉంటాయి కదా డెకరేషన్ పర్పస్, లేదు అంటే ఏదైనా వేస్ట్ దండలు ఉంటాయి కదా, దండల నుంచి అయినా ఇలా బీడ్స్ అనేటివి తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకుంటున్నాము. నీడల్లో నుంచి ఇన్సర్ట్ చేసుకొని జస్ట్ థర్మాకోల్ ఏదైతే మన ల్యాంటర్న్ సెంటర్ ఉందో ఆ సెంటర్లో ఈ విధంగా టై చేసేసుకున్నామంటే మన ల్యాంటర్న్ అనేది ఫినిష్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. సో వీడియో నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాను అంటే ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఏదైతే మనం థ్రెడ్ వేసినామో ఆ థ్రెడ్కి కూడా గోల్డ్ కలర్ ఇచ్చేసామన్నమాట. ఫైనల్గా ల్యాంటర్న్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ రంజాన్కి ఈ గిఫ్ట్ ఐటమ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్